హాయ్ ఫ్రెండ్స్, చూసారా మా చామంతి పూలు ఎంత బాగా పూసాయో. సూపర్గా పూసేయండి. ఇదండి సూపర్గా పూసాయి. ఇది సీజన్ కదా, సంక్రాంతి దగ్గరలో గులాబీలు చామంతులు బాగా, గులాబీలు కాకుండా చామంతులు కనకంబరాలు ఈ సీజన్ బాగా పూస్తారనమాట. ఇదిగోండి 3 గోళాలు వేసాను, చక్కగా పూసాయి. ఇదంతా మొగ్గలా వచ్చింది చూసారా. అయ్యి బాబా అంటారు, అందరూ అంటారు, నువ్వు పిచ్చి మొక్క వేసినా చక్కగా బతికేస్తుంది రాము అనేసి అని అంటారండి చాలామంది. నేను అలాగే వేస్తానండి. మరి ఏ మొక్క వేసినా భలే బతికేస్తుందండి. కానీ ప్రాయులు అందరూ పువ్వుల మొక్కలు చూడడానికి వచ్చి అయ్యి బాబా ఎన్ని పువ్వులు పూసేస్తున్నాయి, ఎన్ని పువ్వుల మొక్కలు కాసేస్తున్నాయి, రామోజీ ఏ మొక్క వేసినా బతికేస్తుంది అనేసి అని అంటారండి. ఈవిడ ఏ మొక్క వేసినా బతికేస్తుంది, చక్కగా పూసేస్తుంది అనేసి అని అంటారు. అందువల్ల ఎందువల్ల నేనేంటంటే ఆ పువ్వులు పూసిన చూడడం చూసి 2 పువ్వులు ఇవ్వచ్చు కదా, 2 కొమ్మలు ఇవ్వచ్చు కదా అని అంటారండి. అయితే నేను ఇవ్వనండి. ఎందుకు అనుకున్నారని అండి, ఒక్కొక్కరు సూపక్కన ఉంటారు కదా, ఒక్కొక్కరు చెయ్య బాగోదు. పువ్వులు తెంపేసినా మొక్కలు తెంపేసినా బాగోదండి. పువ్వుల మీద మన పువ్వులు పూసేస్తున్నాయి, మన మొక్కలు బాగా బతికేస్తున్నాయి, మన మీద ఏడుస్తారు. అందువల్ల నేనే కట్ చేసి, ఎవరైనా కావాలంటే నేనే కట్ చేసి ఇస్తాను తప్ప వాళ్ళు చెయ్యి అయితే వేయనివ్వనండి. నేను మాత్రం పువ్వుల చెట్ల మీద మాత్రం నేను ప్రాణంగా పెంచుకుంటున్నాను. పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం. పువ్వుల చెట్లు అన్నా ఇష్టం అండి, చాలా ఇష్టం. పువ్వుల చెట్లే కాదు, ఏ మొక్క వేసుకున్నా నేను చిన్నపిల్లని చూసుకుంటానండి. అందువల్ల నేను ఎవరికి ఇవ్వనండి. నేనైతే ఇవ్వనండి ఎవరికి. ఇదిగోండి, ఇప్పుడు చెప్పాను కదా, నేను కొబ్బరికాయ ముక్కలు ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా గుండ్రంగా వస్తాయి అని అన్నానా. ఇదిగోండి చూసారా, గుండ్రంగా వచ్చాయి కట్ చేస్తే. ఇదిగోండి తొక్కైనా పిక్కైనా ఏమైనా రాలేదు, చక్కగా వచ్చాయి గుండ్రంగా. ఇందులో కొబ్బరి నూనెను, ఇందులోనూ మనము దీపానికి కొబ్బరి నూనె వేసి ఒత్తులేసుకొని దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా చాలా నిండుగా ఉంటుంది. మనం కార్తీక మాసంలో నాటిలో దీపాలు పెట్టుకుంటాం కదా, కార్తీక మాసంలోనే కాదండి. ఇది ఇప్పుడు మనం ఏం పేరు వెంకటరమూర్తి పూజ పెట్టుకున్నాం అనుకోండి, 9 వారాలు 11 వారాలు పూజ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా రెడీ చేసి చక్కగా మైదా పిండి గోధుమ పిండి మనం ఒత్తులు చేసి ప్రమిదలు చేసి దీపం పెట్టే బదులు ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇది అది ఫ్రిడ్జ్లో పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి ఒక 5-6 కాయలు ఇలా పెట్టామనుకోండి, చక్కగా 9 కాయలు పెట్టుకుంటే 9 చెక్కలు పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత చక్కగా ఈ దీపాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని మళ్ళీ పెట్టించుకోవచ్చునండి. రోజును దీపం శనివారం కూడా పెట్టించుకోవచ్చు. అందువల్ల పెట్టుకున్నారు అనుకోండి, చాలా మంచిది. పగలదు, నూనె రాదు, నూనె కిందలు కారదు, ఒత్తులు బాగుంటాయి, దీపాలు కూడా నిండుగా కనబడతాయి. ఇది మనం మైదా పిండి గోధుమ పిండి మనమేమో కుందులు చేసుకుంటాం కదా, ఆయన్ని ప్రమిదలు చేసుకుంటాం కదా, ఆయన్ని ఎందుకు ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. మనం ఎప్పుడో కొట్టిన కొబ్బరికాయలు ఉన్నా పర్వాలేదు మామూలుగా, ఎందుకంటే మనం క్లీన్ చేసి శుభ్రం కడిగి పసుపు కుంకుమ రాసేస్తాం కాబట్టి, దీపాలు పెడతాం కాబట్టి ప్రమిదల టైప్లో ఉంటాయి అన్నమాట. అలా పెట్టుకున్నారు అనుకోండి, మీకు చాలా బాగుంటుంది అనమాట. అది మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.